నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాను కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటా, పేదరికం నిర్మూలనకు అందరూ ముందుకు రావాలన్న సీఎం చంద్రబాబు. మూడేళ్లలో ఎట్టి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దన్న మంత్రి నారాయణ. గుంటూరు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, త్వరలో ఎన్టీఆర్ స్టేడియం పాలక వర్గానికి ఎన్నికలు, మేయర్ కమిషనర్ వెల్లడి. బైక్ దొంగల ముఠా గుట్టురట్టు, 8 మంది నిందితుల అరెస్ట్, 34 బైకుల స్వాధీనం. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే రామాంజనేయులు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. జీరో పావర్టీ P4 కార్యక్రమం అమలుపై వెలగపూడి సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములవుతారని సీఎం ప్రకటించారు. మరింత మంది సంపన్నులు మార్గదర్శకులుగా ముందుకు వచ్చేలా తన నిర్ణయం దోహదపడుతుందని అన్నారు. పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని అధికారులకు చంద్రబాబు నిర్దేశించారు. రానున్న కాలంలో హైదరాబాద్ తరహాలో పెద్ద పెద్ద పార్కులు ఏర్పాటు చేస్తామని మేయర్ కోవెలముడి రవీంద్ర నగర ప్రజలకు హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. గుంటూరు సమగ్రాభివృద్ధికి నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందన్నారు. ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియానికి త్వరలో నూతన పాలకవర్గం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28వ తేదీన ఓటర్ల జాబితా పబ్లిసిటీ చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఆగస్టు 2 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని చెప్పారు. చివరగా 18వ తేదీ పోలింగ్, ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. నగరంలో 5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మిషన్ గ్రీన్ గుంటూరు కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. తప్పకుండా గుంటూరు ప్రజల్లో ఎక్కువ భాగం ఆ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా సోదరుల ద్వారా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా మంచి కమిటీని ఎన్నుకోండి. మీరు బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అన్ని పార్కులు, అన్ని లేకులు, దీంతో పాటు సిటీలో హోర్డింగ్స్ ఎక్కువ ఇబ్బంది ఏం లేదు. అదివరకు ఆథరైజ్డ్గా ఇప్పుడు కూడా కొత్త కొత్త హోర్డింగ్స్ ఇస్తున్నాం మేము, పర్మిషన్స్. ఎందుకంటే మనకి రెవెన్యూ కూడా కావాలి. మున్సిపల్ కార్పొరేషన్కి రెవెన్యూ కూడా ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు రెవెన్యూ అని కూడా నేను కమిషనర్ గారు ప్రెస్ నోట్ పెట్టి కూడా కలెక్ట్ చేయమని రేపు 30th జూలై వరకు కూడా మొత్తం అన్ని క్రెడిట్ అవ్వాలని చెప్పి అందరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కొత్త బోర్డులు కూడా అన్ని రెగ్యులరైజ్ చేస్తున్నాం. ఎక్కడైనా అనాథరైజ్ పెట్టి కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం. అందరి దగ్గర మాత్రం ఫీజులు మాత్రం కలెక్ట్ చేస్తాం. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా P4 మీద దృష్టి పెట్టింది. ఇది చాలా మంచి ప్రోగ్రాం అండి. ఎందుకంటే సమాజంలో ఎవరైతే ఒక స్థాయిలో ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మరి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, లేకపోతే టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అసిస్టెన్స్ కానీ, లేకపోతే ఈ 2 రకాల కార్యక్రమాలు కానీ వాళ్ళు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. 3 ఏళ్లలో మాట ఇచ్చిన విధంగా రాజధాని అమరావతి నిర్మాణం 100% పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో సింగపూర్కు ఏపీకి మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నాయని తెలిపారు. రాజధాని నిర్మాణంపై కొంతమంది పనికట్టుకుని మరీ దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నాన్ గెజిటెడ్ అధికారులు, గెజిటెడ్ అధికారుల క్వార్టర్లను చెక్ చేసి జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. మొత్తం 4000 ఫ్లాట్ల నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తవుతుందని మంత్రి చెప్పారు. రైతుల రిటర్నబుల్ ఫ్లాట్లలో మౌలిక వసతుల కల్పన వర్షాలు తగ్గిన వెంటనే ప్రారంభిస్తామని
నారాయణ అన్నారు. రాజధాని అమరావతికి 2వ విడత ల్యాండ్ పూలింగ్పై నిర్ణయాన్ని సింగపూర్ పర్యటన అనంతరం తీసుకుంటామని స్పష్టం చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీ అన్ని విధాలు ఆలోచిస్తుంది. ఏదో బిల్డింగ్లు కట్టేసి వదిలేయటం కాదు, బిల్డింగులతోటే వాళ్ళకి కావాల్సిన వసతులు, క్లబ్ హౌస్ కావచ్చు, వాళ్ళు వస్తువులు కొనుక్కోవాలంటే స్టోర్స్ పెట్టడానికి అకామిడేషను, సివరేజ్ ప్లాంట్, మళ్ళీ రోడ్లలో నీడు తిరగకుండా సివరేజ్ ప్లాంట్లు ట్రీట్ చేసి వదలటానికి రోడ్స్, పార్కులు, వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కూడా ఇబ్బంది లేకుండా ఎస్ఆర్ఎం విట్టోళ్ళతో మాట్లాడాం. వీళ్ళే కాకుండా అనేక మందికి యాక్చువల్గా అలాట్ చేస్తున్నాం. అయితే వాళ్ళందరూ కొంత టైం తీసుకుంటా ఉన్నారు. విట్టు ఎస్ఆర్ఎం వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేపు అకాడమిక్ ఇయర్కే జూన్కే ఇద్దరు స్కూల్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు 50-50 పెట్టి ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో రైతులకి ఏదైతే ఆ రోజు 34,000 ఎకరాలు తీసుకున్నామో వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు యాక్చువల్గా 1 by 1 చేసుకుంటూ వస్తాం. బహుశా ఈ నెల ఈ యొక్క జూలై ఆగస్టు 15th వరకు మనకు కొద్దిగా వర్షాలు అయి ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ వర్క్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇన్సైడ్ వర్క్ చేస్తూ వర్షం లేనప్పుడు అవుట్ సైడ్ చేస్తారు. బయట అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరూ నమ్మొద్దు. నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి నూర్ భాషా సంఘం నేతలతో కలిసి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 25 లక్షల జనాభా కలిగిన నూర్ భాషా దూదేకుల సంఘానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ నూర్ భాషా సంఘం నేతలు పాల్గొన్నారు. దూదేకుల కులస్తులకు, మా నూరు భాష కులస్తులకు దాదాపు 25 లక్షల కుటుంబాలకు మేలు జరిగేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించినందుకు వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా మా నూరు భాష కులస్తులందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారు మా దేవుడని, ఆయన మాకు అన్ని విధాలుగా మా సమస్యలు ఆలకించారని, మా పిల్లలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇవ్వడానికి ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, ఎక్కడా బురద తల్లుదామా, పొద్దున వేస్తే ఎవరి మీద విమర్శలు చేద్దామా, జరిగేటటువంటి అభివృద్ధిని అడ్డుకుందామా అన్నటువంటి ఈరోజు సింగపూర్కి రేపు మా ముఖ్యమంత్రి గారు వెళుతూ ఉంటే కూడా దాని మీద కూడా విమర్శలు చేస్తున్నారు. 25 లక్షల విలువైన 34 బైకులను స్వాధీనం చేసుకుని 8 మంది ముద్దాయిలను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. దుర్వ్యసనాలకు అలవాటు పడి నగరంలో బైకు దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది ముద్దాయిలను అరెస్టు చేసి 34 బైకులను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. గుంటూరు నగరంలో వరుసగా వాహనాల దొంగతనాలు జరుగుతున్నాయని, వాటిపై నిఘా పెట్టి దొంగలను అరెస్టు చేశామని చెప్పారు. ఎక్కువగా హీరో హోండా, సుజుకీ కంపెనీల బైకులు దొంగతనాలు చేస్తూ 3,000కు 4,000కు అమ్ముతున్నారని వెల్లడించారు. దొంగ వాహనాలు అమ్మినా కొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. వాహన యజమానులు తప్పనిసరిగా తమ వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కంపెనీ వెహికల్స్, తర్వాత సుజుకి యాక్సెస్, ఇలాంటి వెహికల్స్ వాళ్ళు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. పాత వెహికల్స్ బైక్స్లో ఏ కీ పెట్టినా ఓపెన్ చేసినా కీ ఓపెన్ అయిపోతున్నాయి. అది ఒక్క మోడస్ ఆపరెండి. రెండవది ఏంటి, ఈ హ్యాండిల్ బార్ ఉంది కదా, హ్యాండిల్ బార్ని ఫోర్స్ఫుల్గా చేసిన హీరో కంపెనీస్ ఉన్న వెహికల్స్ అన్లాక్ అయిపోతాయి. తర్వాత వాళ్ళు వైర్ని కనెక్ట్ చేస్తూ స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి 2-3 మెథడ్స్లో వాళ్ళు ఫస్ట్ బైక్ని దొంగతనం చేసిన తర్వాత దాన్ని ఏమి చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్. కొంతమంది వచ్చిన 50,000 బైక్ అయినా 3,000-4,000 కన్నా అమ్మేస్తున్నారు. సమ్ టైమ్స్ ఎక్కువ కాదు, టు ఎన్ ఎక్స్టెంట్ తక్కువ, దీనిట్లో పార్ట్స్ కూడా అమ్ముతున్నారు.
ఈ పార్ట్స్ తీసుకుంటున్న చీప్ రోల్ నుంచి ఒక పర్సన్ని, మాయాబజార్ నుంచి ఒక పర్సన్ని కూడా మనం ఐడెంటిఫై చేసాము. వాళ్ళని కూడా రిసీవర్స్ కిందకి ఇంక్లూడ్ చేసాం. దాంట్లో ఒక పర్సన్ని అరెస్ట్ కూడా చేస్తున్నాం. అంతర్జాతీయ వ్యవహారాలపై అవగాహన మరియు నాయకత్వం నైపుణ్యాలు అభివృద్ధి చెందేలా వివాది స్కూల్ విద్యార్థులు నిర్వహించిన మోడల్ యునైటెడ్ నేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మనం చేసే ఆలోచన, దృక్పథం మనలో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని, ప్రతి మనిషిలోనూ నాయకుడు దాగి ఉంటాడని, విలక్షణ ఆలోచన, వాస్తవిక సమాజం అంచనా వేయటం ద్వారా నాయకులు తయారవుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుండి వివిధ పాఠశాలలకు చెందిన 360 మంది విద్యార్థులు పాల్గొని ఐక్యరాజ్య సమితిలో భాగమైన ప్రతినిధుల సభ, భద్రతా మండలి సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం, ఆర్థిక సాంఘిక మండలి సభ్యులుగా ఏర్పడి ప్రపంచంలో ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. విద్యార్థులకు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కలిగి సమాజానికి సాధ్యమైనంత మంచి చేకూరేలా పరిష్కారాలు కనిపెట్టేందుకు ఇది ఒక మంచి వేదికని వివా చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ అన్నారు. విలక్షణమైనటువంటి ఆలోచన, వాస్తవానికి దగ్గరగా సమాజాన్ని పరిచయం చేయాలనే ఆ సంకల్ప బలమే ఈనాడు ద్వితీయ మహోత్సవ సభగా నేను భావిస్తాను. వరల్డ్ ఈజ్ ఏ విలేజ్, విలేజ్ ఈజ్ ఏ వరల్డ్ అని అనుకునే తరుణంలో దానికంటే ఒక అడుగు ముందుకు వేసి ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ పామ్ అనేది ఎస్టాబ్లిష్ చేయటమే కాకుండా వాట్ యు ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ టుమారో, ది మేనేజ్మెంట్ ఈజ్ ట్రైయింగ్ టు ఇంకల్కేట్ to transform yourself, then you can transform world tomorrow. Every human being by yourself is a leader. You identified, may not identified, that's a different aspect, but it is fact. To take social service as a career and do well, do something to the society. Most of we are from a better class of society. So with this UN background, please learn social service as a career and do something good to the world. Thank you. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతుంది. 55వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజ్జీలా పాల్గొని ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపట్టినట్లు నసీర్ తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, ముప్పవరపు భారతి, దినేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తీసుకోవడం జరుగుతుంది. ఒక పక్కన మెయిన్ రోడ్స్ అభివృద్ధి చేయడంతో పాటు అలాగే చిన్న చిన్న వీధుల్లో కూడా డ్రైన్స్ కానీ, లైట్లు కానీ, అలాగే కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా అభివృద్ధి చేయడంతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గూడ్ షెడ్ని ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అభివృద్ధి చేయమని చెప్పి గతంలో చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఆ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానిక శాసనసభ్యుడు ఏ పని అడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఆయన గుట్కా వ్యాపారం చేసుకోవడానికి టైం కేటాయించాడు, కానీ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన టైం కేటాయించలా. అది అయిపోయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు మళ్ళీ అదే ముస్తాఫా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకు చెందినటువంటి రాజకీయ పార్టీ అధికార పార్టీగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆయన చిన్న పని కూడా చేయనందువలన ఈ రోజున నడుం బిగించి ముందుకు వచ్చినటువంటి నజీర్ అహ్మద్ గారిని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని పదవి లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు పదవి కోసం పాకులాడుతూ ప్రజలని తప్పుదారి పట్టించడం కోసం 3 అంచెలుగా నుండి 4 అంచెలుగా మారినటువంటి ఈ ప్రాంత పరిస్థితుల్ని, ఇక్కడ ఉన్నటువంటి నీరు వెళ్ళడానికి రిటైనింగ్ వాళ్ళు పెద్ద ఖర్చుతో కడుతున్నటువంటి అంశాన్ని ఇవన్నీ కూడా మర్చిపోయి కేవలం ఏదో ఒకటి మాట్లాడదామని మాట్లాడుతూ ఉన్నారు. నగరంలో జరుగుతున్న నిర్మాణాల విషయంలో ఇంజనీరింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు కమిషనర్ పులి శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో వైసీపీ కార్పొరేటర్లు బూసి రాజలత, రోషన్, అచ్చాల వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. దేవాపురంలో పీకలబాగుపై నిర్మించే కల్వర్టు కూలిపోయి అప్పారావు చనిపోవడానికి ఇంజనీరింగ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణమని అన్నారు. పలు డివిజన్లో జరుగుతున్న నిర్మాణాలు నాణ్యతాలోపంతో ఉన్నాయని విచారించి సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరామని చెప్పారు. ఆయన దాదాపు ఒక 4-5 వార్డులలో ఎన్నో కోట్ల వర్కులు చేశాడు, కానీ నాణ్యత లేదు, టైంకి కంప్లీట్ చేయడు. ఇప్పటికి కూడా ఇస్కాన్ టెంపుల్ రోడ్ చూడండి మీరు, అది క్లోజ్ అయ్యి ఉంటుంది, కలవటే వేసాడు, ఇంకా రోడ్డు కూడా పెండింగ్ ఉంది. అట్లా ప్రతి వార్డులో కూడా ఆయన పెండింగ్ పెట్టాడు. దీని గురించి 2 కౌన్సిల్లో కూడా మేము మాట్లాడాము. 2 కౌన్సిల్లో కూడా మేయర్ గారు
మరియు కమిషనర్ గారు ఆయన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని ఎస్సీ గారికి చెప్పారు. కానీ ఎస్సీ గారు మరి ఎందుకనో ఆయన మీద ప్రేమ చూపించి ఆయన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టట్లేదు. వీటన్నిటిపైన చర్య తీసుకోవాలని చెప్పి మేము గౌరవ మేయర్ గారిని కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వార్డుల్లో వర్కులు జరుగుతుంటే కనీసం కార్పొరేటర్లకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా వర్కులు చేస్తూ ఉన్నారు. వర్కుల్లో నాణ్యత లేదు. మొన్న మా వార్డులో ప్యాచ్ వర్క్లు వేశారు. ప్యాచ్ వర్క్లు వేస్తే అప్పుడే కొట్టుకుపోయినాయి. ఇంకా బిల్లు అయిందో కాలేదో కూడా తెలియదు. అప్పుడే కొట్టుకుపోయినాయి. సిల్ట్ తీయాల్సి ఉంది. ఏప్రిల్ మే నెలలో సిల్ట్ తీయాలి. ఇంతవరకు సిల్ట్ తీయలేదు. వర్షం వచ్చిందంటే వార్డుల్లో నీళ్లు మొత్తం రోడ్ల మీదకి వచ్చి కనీసం బురదమయం అయిపోయింది. నడవటానికి కూడా ఇబ్బంది అని చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఇబ్బంది అవుతూ ఉంది. ఇంజనీరింగ్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు కమిషనర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది. ఈ నెల 31న బ్రాడీపేటలో జరిగే కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ 85వ సంస్మరణ సభను జయప్రదం చేయాలని పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. లాడ్జి సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ 85వ సంస్మరణ సభ కరపత్రాలను దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులతో కలిసి వైవి ఆవిష్కరించారు. సందర్భంగా వీసీకే పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయప్రద మాట్లాడుతూ జలియన్వాలాబాగ్లో భారతీయులను కాల్చి చంపిన బ్రిటిష్ అధికారి మైకేల్ ఓ డయన్ను కాల్చి చంపిన స్వాతంత్ర సమరయోధుడు ఉద్దమ్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ డి సుధాకర్, బత్తుల అనిల్, వి ముత్తయ్య, భీమ్సేన్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపు నీలాంబరం, చిన్నం డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఇప్పుడు అహింసా మార్గంలోనే మనం అంబేద్కర్ గారి కళ్ళ కన్నా సమాజం కోసం పాటుపడాలని రానున్న రోజుల్లో మరి దళితుల మీద ఇప్పటి వరకు జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసి వారిని విముక్తులుగా చేయాల్సిన పోరాటం మనందరం కలిసి చేయాలని కోరుకుంటూ ఆటోనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ ను భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ప్రారంభించారు. ఆటోనగర్లో ఓపెన్ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భాష్యం రామకృష్ణ, సరిపుడి అనిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కందిమళ్ల శ్రీనివాసరావు ఎన్నో సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండేందుకు ఆయన ఓపెన్ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గుంటూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. గత 6 సంవత్సరాలుగా గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకు దాదాపు 2500 వాహనాలు అమ్మకం జరిగిందని షోరూం ఓనర్ కందిమళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బంది పాల్గొన్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్యూచర్ అంతా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అటువంటి డిమాండ్లని దృష్టిలో పెట్టుకొని మరి కందిమళ్ల శ్రీనివాస్ దంపతులు ఈరోజు ఈ షోరూమ్ని ప్రారంభించడం, దాన్ని మరి నా చేతుల మీద ఓపెన్ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మరి అతిథిగా సరిపూడి అనిల్ వచ్చున్నారు. మరి ఈ సొసైటీలో అందరూ రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి మరి వాళ్ళకి మంచి సర్వీస్ శ్రీనివాస్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఈ మొత్తం సమాజంలోని సభ్యులు కూడా వాళ్ళ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా ఈ శ్రీ అమ్మయ్య షోరూమ్కి వచ్చి కావాల్సిన విధంగా మంచి వెహికల్స్ సెలెక్ట్ చేసుకుంటారని మరి తద్వారా అంటే గత 6 సంవత్సరాల క్రితం ఈరోజు గుంటూరులో ఏ ఎలక్ట్రిక్ బండి లేనప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఒక షోరూమ్ అంటే సేల్స్ ఒకటి సర్వీస్ ఒకటి అని కాకుండా వీళ్ళకి గత 8 సంవత్సరాల నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఒక మంచి అడ్వాంటేజ్. కంపెనీని పక్కన పెడితే కంపెనీ అనేది నో డౌట్ ఎట్ ఆల్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. ద బెస్ట్ టెక్నాలజీ ఉంది, ఇండియాలో బెస్ట్ ఉంది. దానికి తోడు మేనేజ్మెంట్కి దాని గురించి పూర్తి అవగాహన ఉంది. ఎలక్ట్రిక్లో ఏ పార్ట్ ఏంటి, బ్యాటరీ ఏంటి, దాని సిస్టమ్ ఏంటి, కస్టమర్ని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా వాళ్ళకి గుంటూరులో కాదు కదా ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేనంత మంచి అనుభవం ఉంది. సో ఓపెన్ ఎలక్ట్రికల్ బైక్స్ డీలర్షిప్ని తీసుకొని సో అందరికీ కస్టమర్లకి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలనే దాంట్లో ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరండల్పేటలోని అష్టలక్ష్మి సమేత నారాయణ స్వామి దేవాలయంలో సుహాసినులతో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ప్రతిరోజు కోటి కుంకుమార్చన పూజను ఆలయంలో నిర్వహిస్తున్నట్లు అర్చకులు ప్రసాద్ తెలిపారు.
అందరూ కూడా గణపతికి జీవించాలి. మీ యొక్క గణపతికి హారతనందండి. లక్ష్మీ గణపతి దేవత అందరూ రెండు చేతులు నమస్కార ముద్రలో పైకి జోడించి స్వామివారికి గట్టిగా 7 గంటల ఈ నెల రోజులు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కోటి కుంకుమార్చన ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారికి శ్రావణ మాసంలో ఎంతో ఇష్టమైన 5 ద్రవ్యాలు పుష్పాలు, పసుపు, కుంకుమ, గంధం, గాజులతో విశేషంగా అమ్మవారికి మొదటి మంగళవారం లక్ష విరజాలతోను, 2వ మంగళవారం పసుపు, 3వ మంగళవారం కుంకుమ, 4వ మంగళవారం గంధం, శ్రావణ పూర్ణిమ నాడు పంచామృతాలతో అభిషేకం, శ్రావణ బహుళ అమావాస్య నాడు లక్ష గాజుల పూజతో మరి ఈ సంవత్సరం శ్రావణ మాసం పూర్తి చేసుకుంటున్నాం. సిపిఐ నగర కార్యదర్శిగా ఆకేటి అరుణకుమార్, సహాయ కార్యదర్శిగా రావుల అంజుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాంతా కాలనీలో నిర్వహించిన 25వ నగర మహాసభల్లో అనేక ప్రజా సమస్యలపై చర్చించినట్లు అజయ్ కుమార్ అంజిబాబు తెలిపారు. ఈ సందర్భంగా నూతన నగర సమితి కార్యవర్గాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అభినందించారు. నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారంలో సిపిఐ ముందుండాలని సూచించారు. అనునిత్యం కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడుతూ అనేక పోరాటాలు నిర్వహించినటువంటి ఘనమైన చరిత్ర ఈ గుంటూరు నగర పార్టీకి ఉన్నది. దాని వారసత్వంగా బాధ్యతలు స్వీకరించినటువంటి మేము ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి 57 డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏకగ్రీవంగా కార్యదర్శిగా కామ్రేడ్ ఆకిటి అరుణ్ కుమారు ఏఐఎస్ఎఫ్ నగర నాయకుడిగా, జిల్లా నాయకుడిగా పనిచేశారు. ఏఐవైఎఫ్ నగర నాయకుడిగా, జిల్లా నాయకుడిగా పనిచేసి ప్రస్తుతం ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆ కామ్రేడు తన సేవల్ని తనకి చదువుకునే రోజుల నుంచి ఈనాటి వరకు పట్టిన ఎర్ర జెండాని వదలకుండా ముందుకు సాగుతున్నటువంటి ఉత్తమ కామ్రేడ్ అని మహాసభ గుర్తించి ఆ కామ్రేడ్ని కార్యదర్శిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ నెల 27న డాక్టర్ కత్తి పద్మారావు 72వ పుట్టినరోజు వేడుకలు పొన్నూరులోని లుంబిని వనంలో జరపనున్నామని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. అంబేద్కర్ వాదులంతా కత్తి పద్మారావు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని నల్లపు నీలాంబరం పిలుపునిచ్చారు. లాడ్జీ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కారంచేడు, చుండూరు ఘటనలు జరిగి జూలై 27కు 40 సంవత్సరాలు పూర్తవుతాయని వెల్లడించారు. ఈ నెల 27వ తారీఖు కారంచేడు, చుండూరు జరిగి 40 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఈ 40 సంవత్సరాలు విషయాల్లో డాక్టర్ కత్తి పద్మారావు గారు మరి అనేకమైన పోరాటాలు, దళిత మహాసభతో పోరాటాలు చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో అనేకమైన చట్టాలు, ఎస్సీ ఎస్టీ చట్టాలు చేయడం కూడా జరిగింది. ఈ యొక్క డాక్టర్ కత్తి పద్మారావు గారు పుట్టినరోజు సందర్భంగా పొన్నూరులో లుంబిని వనంలో గొప్ప బహిరంగ సభ జరుగుతుంది. ఈ యొక్క బహిరంగ సభలో డాక్టర్ కత్తి పద్మారావు గారు మాట్లాడుతున్నారు. ఇది రైతు రాజ్యమని చెప్పే కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు మండిపడ్డారు. బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల నేతలు మాట్లాడారు. రాష్ట్రంలో నల్లబర్లీ పొగాకు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. గత సంవత్సరం ప్రభుత్వం పొగాకును 18,000కు కొనుగోలు చేస్తే నేడు అసలు కొనే పరిస్థితి లేక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం పొగాకు కొనుగోలుపై నిబంధన తొలగించి చివరికాడ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, కొల్ల రామ్మోహన్, కంచుమాటి అజయ్, జగన్నాథం, జయంతిబాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా కొన్నటువంటిది ఎంత చాలా తక్కువ కొన్నారు. దాదాపు దాంట్లో 10వ వంతు కూడా కొనలేదు. 20 కోట్లకు కూడా ప్రభుత్వం ఇంతవరకు కొనలేదు. ఎప్పుడు కొంటుంది, ఎంత కొంటుంది? ప్రభుత్వం అంతా కూడా అతి తక్కువ రేటుకి చిన్న చిన్న వాళ్ళ చేత కొనిపించుకుని అదే పొగాకు కంపెనీలు తీసుకుని వాళ్ళ గోడౌన్లో వేసుకునే పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగానైనా అరికట్టాలా, ప్రభుత్వం అరికట్టాలా, కంపెనీల మీద ఒత్తిడి తీసుకురావాలా. అది ఏమీ లేకుండా మేము చివరాకు కొంటామని చెప్పి ఒక
స్టేట్మెంట్ పడేసి ఏమీ కొనకుండా ఉండటం అనేటువంటిది ప్రజల్ని మాయ మాటలు చెప్పి మోసం చేయటం అవుతుంది. ప్రభుత్వం కంపెనీలు మొత్తం కొనాలని చెప్పేసి అందుకని భవిష్యత్తులో ఈ సన్నకారు కౌలు రైతులకి 20 క్వింటాలు కాకుండా 40 క్వింటాలు ఇవ్వాలి. ఇవాళ ఏ రైతైనా 2-3 ఎకరాలు 4 ఎకరాలు కౌలుకి వేసుకుంటే 50-60 క్వింటాలు అవుతుంది. మీరు 20 క్వింటాలు ఏ పద్ధతిని పెట్టారు? అందువల్ల మీరు పెట్టే పద్ధతి విరమించుకొని ఇప్పుడు గ్రామాల్లో ఏదైతే సన్న కౌలు రైతులకి మేము కొనిపిస్తున్నాం, స్లిప్పులు ఇస్తున్నాం అని చెప్పారో వాళ్ళకి 40-50 క్వింటాలు తగ్గకుండా వెంటనే కొనుగోలు చేయాలా. ఈ 2 సంవత్సరాలు పంట పండించకపోతే ఈ పొగాకు నిల్వ పెట్టుకుంటే ప్రభుత్వానికి కూడా లాభాలు వస్తాయి. అందుకని ఇవాళ నష్టమైనా సరే రైతుల దగ్గర పొగాకు మొత్తం కొనాలని చెప్పేసి 12,000 తగ్గకుండా కొనాలని చెప్పేసి మా డిమాండ్ ఉంది. లేని పక్షంలో రైతులతోటి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తాం. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికై యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆగస్టు 7న చేపట్టే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బి లక్ష్మణరావు, కార్యదర్శి నారాయణ మాట్లాడారు. విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 7వ తేదీన విజయవాడలోని విద్యుత్ సౌధను ముట్టడించనున్నామని తెలిపారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసి 46,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2022 పీఆర్సీ ఏరియర్స్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి విద్యారావు తదితరులు పాల్గొన్నారు. సంస్థలో ఎన్నో ఏళ్ల తరబడి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాం. నేటికి కూడా పీఆర్సీ ఏరియర్స్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చారు. అలాగనే కాంట్రాక్ట్ కార్మికులకి ఏరియర్స్ పీఆర్సీ ఏరియర్స్ అనేది నేటికి కూడా చెల్లించలేదు. అనేక మార్లు అధికారులకి ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చాం, కానీ నేటికి సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదు. అందువల్లనే ఈరోజు చలో విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహిస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతూ ఉంది. కాంట్రాక్ట్ వర్కర్ సమస్య ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. అదేవిధంగా ఏరియర్స్ 2022 పీఆర్సీకి సంబంధించి ఏరియర్స్ ఇంతవరకు కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించలేదు. పర్మనెంట్ ఉద్యోగులకు చెల్లించి కాంట్రాక్ట్ వర్కర్లకు ఎందుకు చెల్లించలేదని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ఎక్కడా లేని విధంగా కాంట్రాక్ట్ వర్కర్స్కి 3 దొంతర్లో జీతాలు ఇస్తున్నారు. ఎందుకు ఒకే పని చేసే వాళ్ళకి ఒకే వేతనం ఎందుకు ఇవ్వరని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ డెస్క్లో వచ్చిన దరఖాస్తులు నిర్దేశిత సమయంలో పరిష్కరించేలా పరిశ్రమల శాఖల అధికారులు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఏటుకూరు రోడ్లోని కంపోస్టు యార్డును, గుడంపాడులోని పలు అభివృద్ది పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో వార్డుల వారీగా సేకరించే వ్యర్థాలు అధిక శాతం ఏటుకూరు రోడ్డు కంపోస్ట్ యార్డుకు వస్తుందని, యార్డుకు వచ్చే ప్రతి వాహనం ట్రిప్పులు తెచ్చే చెత్త బరువుని రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. యార్డు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వ్యర్థాలను జిందాల్కి తరలించాలన్నారు. యార్డు ప్రాంగణంలో మరమ్మతు గురై ఉన్న వుడ్ చిప్పింగ్ యంత్రానికి మరమ్మతులు చేయించాలని, వర్మీ కంపోస్ట్ బెడ్స్ పెంపుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఏఈని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల సమన్వయ కమిటీ సమావేశం జిల్లా అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిసలైన వారికి ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రత్యేకంగా రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు జీజీహెచ్ వైద్యులు ప్రతిపాదనలు అందించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో, ఇంజనీరింగ్, మెడిసిన్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేసి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారికి, తహసీల్దార్కు అందించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నందు కన్వీనర్ కోటాలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల కళాశాలకు 100% సీట్లు భర్తీ అయినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణ, కరెస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నందు కన్వీనర్ కోటాలో కళాశాలకు 100% సీట్లు భర్తీ అయినట్లు
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల గ్రామీణ విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఇంజనీరింగ్ విద్యను అందజేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులకు విద్యను అందజేయడంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నామని తెలిపారు. లైన్ మెయింటెనెన్స్ కారణంగా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చంద్రమౌళి నగర్, లక్ష్మీపురం మెయిన్ రోడ్ తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగునని డీఈఎన్ గురవయ్య తెలియజేశారు. కావున వినియోగదారులందరూ వారికి సహకరించవలసిందిగా కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తాను కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటా, పేదరికం నిర్మూలనకు అందరూ ముందుకు రావాలన్న సీఎం చంద్రబాబు. మూడేళ్లలో ఎట్టి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్న మంత్రి నారాయణ. గుంటూరు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, త్వరలో ఎన్టీఆర్ స్టేడియం పాలక వర్గానికి ఎన్నికలు, మేయర్, కమిషనర్ వెల్లడి. బైక్ దొంగల ముఠా గుట్టురట్టు, 8 మంది నిందితుల అరెస్ట్, 34 బైకుల స్వాధీనం. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే రామాంజనేయులు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.